Hi friends, good morning. Today we are going to know adjective. Adjective is a one part of parts of speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటైన అడ్జెక్టివ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. యాన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఆర్ మాడిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక వాక్యంలో నౌన్ని లేదా ప్రొనౌన్ని ఈ అడ్జెక్టివ్ అనేది మాడిఫై చేస్తుంది. వీటిని మనము అడ్జెక్టివ్ అని చెప్పవచ్చు. ఇట్ నార్మలీ ఇండికేట్స్ క్వాలిటీ, క్వాంటిటీ, డ్యూరేషన్, ఫీలింగ్స్, షేప్స్, కంటెంట్స్ అండ్ మోర్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ గురించి కానీ లేదా ప్రొనౌన్ గురించి కానీ వాటి యొక్క క్వాలిటీ కావచ్చు, లేదా క్వాంటిటీ కావచ్చు, లేదా డ్యూరేషన్ కావచ్చు, లేదా ఫీలింగ్స్ కావచ్చు, లేదా షేప్స్ కావచ్చు, లేదా కంటెంట్స్ అంటే హ్యాపీ ఫీలింగ్స్ అయినా కావచ్చు. వీటి అన్నిటి గురించి నౌను అదేవిధంగా ప్రొనౌన్ ఇది అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్స్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. అంటే ఈ అడ్జెక్టివ్ అనేది ఒక వ్యక్తి గురించి లేదా ఒక వస్తువు గురించి ఈ అడ్జెక్టివ్ అనేది మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. వీటిని మనము అడ్జెక్టివ్గా అర్థం చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యాన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఆర్ మాడిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక వాక్యంలో ఈ అడ్జెక్టివ్ నౌన్ని లేదా ప్రొనౌన్ని మాడిఫై చేస్తుంది. ఇట్ నార్మలీ ఇండికేట్స్ క్వాలిటీ. అంటే ఇట్ మీన్స్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అనేది ఇండికేట్ తెలియజేస్తుంది క్వాలిటీ, క్వాంటిటీ, డ్యూరేషన్, ఫీలింగ్స్, షేప్స్. షేప్ అంటే రౌండ్గా ఉందని, కంటెంట్స్ అంటే హ్యాపీగా ఉన్నా, చాలా ఖుషీగా ఉన్నా, అదేవిధంగా అండ్ మోర్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ విధంగా నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి ఇది అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది. కాబట్టి నౌను ప్రొనౌను వాటిని మాడిఫై చేసేదే మనం అడ్జెక్టివ్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అడ్జెక్టివ్స్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఒక పర్సన్ గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఇది తెలియజేస్తుంది. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అంటే అడ్జెక్టివ్స్లో ఉన్న రకాలేంటివి చూద్దాం. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, ప్రాపర్ అడ్జెక్టివ్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్, ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, కాంపౌండ్ అడ్జెక్టివ్, ఆర్టికల్ అడ్జెక్టివ్గా మనము చెప్పుకోవచ్చు. వీటిని మనము కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్గా మనము చెప్పుకోవచ్చు. ఇవి 9 అడ్జెక్టివ్లో రకాలుగా మనము గుర్తుపెట్టుకోవడము ఇక్కడ ఈజీ అవుతుంది. ఎన్ని ఉన్నాయంటే 9. అవి కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్గా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? వాట్ ఆర్ ద డెఫినేషన్స్? నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. ఇట్ షోస్ ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ వన్. అంటే ఇది ఒక ఆన్సర్కి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, విచ్ వన్ అంటే ఏంటి అనే విధంగా ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ మనకు చూపించడం అనేది జరుగుతుంది. అంటే క్వశ్చన్కి ఆన్సర్ విచ్ వన్ అంటే అది, ఇది అన్న విధంగా, అది, అవి, ఇవి అన్న విధంగా ఆన్సర్ చూపించేది మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. దే పాయింట్ అవుట్ ఏ పర్టికులర్ నౌన్స్. అంటే పర్టికులర్ నౌన్స్ని ఏం చేస్తాయంటే పర్టికులర్ పాయింట్అవుట్ చేస్తాయి. అంటే ఆ పెన్ను, ఆ పుస్తకం, ఈ పుస్తకం, ఆ పుస్తకాలు, ఈ విధంగా పాయింట్అవుట్ చేసే విధానాన్ని మనము డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. సమ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఆర్ దిస్, దట్, దీస్, దోస్. ఈ 4 పదాలను మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అవి దిస్, దట్, దీస్, దోస్. వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వర్డ్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్: దిస్ పెన్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇందులో ఎక్కడుంది? దిస్ అనేది పెన్ను ముందు ఉంది కాబట్టి ఇక్కడ దిస్ పెన్ అనేది మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఫౌండ్ హియర్. ఆ వస్తువులు ఇక్కడ కనపడవు. ఇక్కడ దోస్ ఎక్కడుందంటే థింగ్స్ ముందు కాబట్టి ఇది మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. థర్డ్ వన్, దట్ సైకిల్ ఈజ్ వెరీ కాస్ట్. ఆ సైకిల్ చాలా ఖరీదైనది.
ఎక్కడ దట్ ఉంది, సైకిల్ ముందు కాబట్టి దట్ సైకిల్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, దీస్ ఫ్రూట్స్ ఆర్ నాట్ టేస్టీ. ఈ ఫ్రూట్స్ టేస్టీగా లేవు కాబట్టి ఇక్కడ దీస్ అనేది ఎక్కడుంది, ఫ్రూట్స్ ముందు ఉంది కాబట్టి మనము దీస్ ఫ్రూట్స్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి చూద్దాం. ఇట్ డిస్క్రైబ్స్ అస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ నౌన్. అంటే ఒక క్యారెక్టర్ ఏంటి, నౌన్ యొక్క క్యారెక్టర్, తన యొక్క లక్షణాల గురించి, నౌన్ యొక్క క్యారెక్టర్ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మనము డిస్క్రిప్టివ్. డిస్క్రిప్ట్ మీన్స్ డిస్క్రైబ్, అంటే ఆ నౌన్ గురించి ఈ విధంగా చెప్తుంది. పలానా వ్యక్తి అనుకో, అతడు చాలా మంచివాడు, అతడు చాలా పొడుగ్గా ఉన్నాడు, ఆ విధంగా ఒక వ్యక్తి గురించి అంటే నౌన్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది, డిస్క్రైబ్ చేసే విధానాన్ని మనము డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటాము. దే కెన్ టెల్ అస్ సైజ్, కలర్, షేప్, టేస్ట్ అండ్ మోర్ అబౌట్ ఏ నౌన్. అంటే ఒక నౌన్ గురించి ఇది తెలియజేస్తుంది. అది ఆ నౌన్ సైజు, అదేవిధంగా ఆ నౌన్ యొక్క కలర్, ఆ నౌన్ యొక్క షేపు, అదేవిధంగా టేస్ట్ ఏంటి, ఈ విధంగా మనము ఏంటి అన్నది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో ఒక నౌన్ యొక్క షేప్ కావచ్చు, అదేవిధంగా కలరు, సైజు అన్న విధానాన్ని మనము ఇందులో చూడవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. ఎగ్జాంపుల్ 1, హీ ఈజ్ ఏ నైస్ బాయ్. హీ ఈజ్ ఏ నైస్ బాయ్. అక్కడ బాయ్ అనే నౌన్కి ఇక్కడ నైస్ అనేది వాడుతున్నాం కదా, అంటే ఆ అబ్బాయి గురించి డిస్క్రైబ్ చేస్తున్నది ఎటువంటి వాడు అని. ఇక్కడ నైస్ అనేది మనము డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, షీ ఈజ్ ఏ క్యూట్ గర్ల్. అంటే ఆ అమ్మాయి ఎటువంటిది, క్యూట్ గర్ల్. షీ ఈజ్ ఏ క్యూట్ గర్ల్. ఇక్కడ క్యూట్ అనేది మనము డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ ఈజ్ అ బిగ్ బిల్డింగ్. ఇక్కడ బిల్డింగ్ అనే నౌన్ ముందు ఏమొచ్చిందంటే బిగ్. అంటే ఇక్కడ ఏది బిగ్ అనేది ఏంటి, సైజు, చిన్నది పెద్దది అని ఈ సైజుని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ బిగ్ అనేది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్, మ్యాంగో ఈజ్ అ టేస్టీ ఫ్రూట్స్. ఇక్కడ మ్యాంగో అనేది ఎటువంటి టేస్ట్ ఫ్రూటు, ఇది టేస్టీ, ఒక తీయనైనది. ఇక్కడ టేస్టీ అనేది మనము డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్గా మనము అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ప్రాపర్ అడ్జెక్టివ్. ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే, ప్రాపర్ అడ్జెక్టివ్స్ టెల్ అస్ ద ప్రాపర్ నేమ్స్ ద పీపుల్ అండ్ థింగ్స్. అంటే ప్రాపర్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ థింగ్స్ గురించి వివరించేదే మనము ప్రాపర్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అంటే ప్రాపర్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ద పీపుల్ కానీ లేదా థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్నే మనం ప్రాపర్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ లవ్ ఇండియన్ కల్చర్. ఇక్కడ ఇండియన్ అనేది ఇక్కడ మనం ప్రాపర్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ అనేది ఇక్కడ కల్చర్ అనేది నౌన్ ముందు మనము వాడుతున్నాం. ఇండియన్ అనేది ప్రాపర్ నేము, అదేవిధంగా కల్చర్ అనే నౌన్ని ఇది మాడిఫై చేస్తున్నది ఇండియన్ అనే అడ్జెక్టివ్ కాబట్టి మనము ప్రాపర్ అడ్జెక్టివ్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, మై ఫ్రెండ్ లైక్స్ షేక్స్పియరియన్ ప్లేస్. అంటే షేక్స్పియర్ యొక్క నాటకాలు, అతని యొక్క నాటకాలు అంటే మా ఫ్రెండ్కి చాలా ఇష్టం. ఇందులో షేక్స్పియరియన్ అనేది ఇక్కడ మనం ప్రాపర్ నేమ్గా చెప్పుకోవచ్చు. ప్లేస్ అనే నౌన్ ఇది మాడిఫై చేస్తున్నది. నెక్స్ట్ థర్డ్ వన్, జనార్దన్ కుక్స్ చైనీస్ ఫుడ్. చైనీస్ ఫుడ్ని జనార్దన్ వండుతాడు అనేది ఇక్కడ ఫుడ్ అనే నౌన్ని ఎవరు ఇక్కడ ఏది ప్రాపర్ నేమ్ అంటే చైనీస్ అనే ఇక్కడ ప్రాపర్ నేమ్ అనేది నౌన్ని మాడిఫై చేయడం వల్ల ఇక్కడ ఏంటివి ప్రాపర్ అడ్జెక్టివ్స్ అంటే ఇండియన్ కల్చర్, అందులో ఇండియన్, షేక్స్పియరియన్ ప్లేస్లో షేక్స్పియరియన్, నెక్స్ట్ చైనీస్ ఫుడ్లో చైనీస్ అనేది ఇక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. దోస్ అపియర్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అనేది ఎందులో కనపడతాయి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ వేసే ఆ వాక్యాలలో మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ని మనము చూడవచ్చు. ఇంగ్లీష్ హ్యాస్ 3 ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయంటే మనము ముఖ్యంగా 3 అని చెప్పుకోవచ్చు, 3 అని చెప్పుకోవచ్చు. ఆ 3 ఏంటివి అంటే వాట్, విచ్,
హూస్. ఈ పదాలు కనుక మనకు కనపడి తర్వాత ఏదైనా నౌన్ వస్తే ఖచ్చితంగా మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గానే చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ద అడ్జెక్టివ్స్ అపియర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే మనకి ముఖ్యంగా ఒక వాక్యం యొక్క మొదటి భాగంలోనే మనము ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది మనము చూడవచ్చు. నెక్స్ట్ టు ద నౌన్ మాడిఫైస్. అంటే ఆ తర్వాత ఇక్కడ మనకు పదాలు చూపించాం కదా 3, అదే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని, వాట్ అని, విచ్ అని, హూజ్ అని. ఆ పదాలు తర్వాత నౌన్ అనేది మనం మాడిఫైయింగ్ చూడవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ బుక్ డూ యూ లైక్ ఆర్ డూ యూ వాంట్. విచ్ బుక్ డూ యూ వాంట్, నీకు ఏ పుస్తకం కావాలి. ఇక్కడ మనకు వాడిన పదాలలో మూడిట్లో మనం విచ్ అనేది తీసుకున్నాం. విచ్ బుక్ అనేది ఇక్కడ నౌను ముందు మనం విచ్ అన్నాం చూడు. ఆ విధంగా విచ్ బుక్, విచ్ పెన్, విచ్ బాటిల్, విచ్ చైర్ ఈ విధంగా వాడితే, విచ్ తర్వాత నౌన్ వాడితే ఈ విధంగా మనము ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, హూజ్ పెన్ ఈజ్ ఇట్. హూజ్ అనేది ఇక్కడ మనకి మూడింట్లో ఒక పదం. హూజ్ పెన్, ఇది ఎవరి పెన్ను. మనము ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్, ఇది నాది అని చెప్పట్లేం లేదు. ఎవరి పెన్ను, ఈ పెన్ను ఎవరిది అన్నట్లు. సో హూజ్ తర్వాత పెన్ అనే నౌన్ని వాడుతున్నాము. అంటే ఇక్కడ 3, వాట్ కానీ, విచ్ కానీ, హూజ్ కానీ తర్వాత ఆ పదాల తర్వాత ఏదైనా నౌన్ ఫామ్ వచ్చి అది క్వశ్చన్ రూపంలో ఉంటే దాన్నే మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ బుక్స్ ఆర్ యూ రీడింగ్. ఏ పుస్తకాలను నువ్వు చదువుతున్నావు. ఇక్కడ వాట్ తర్వాత బుక్స్ వచ్చింది చూడండి. ఏ పెన్నును కొంటున్నావు అని చెప్పాలనుకుంటే వాట్ పెన్స్ ఆర్ యూ బయింగ్ నౌ. ఈ విధంగా వాట్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ వచ్చి తర్వాత నౌన్ వస్తే దాన్ని మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. క్వాంటిటీ అంటే సైజుకు సంబంధించి క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దే సో ద ఎగ్జాక్ట్ ఆర్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ ఎ నౌన్. అంటే నౌన్ యొక్క మనము ఎగ్జాక్ట్ నౌన్ లేదా అప్రాక్సిమేట్ నియర్గా ఉన్న ఆ నౌన్ యొక్క అమౌంట్ అంటే దానికి సంబంధించిన విధానాన్ని మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్లో చూడవచ్చు. సమ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఆల్ అంటే మొత్తం అని, నో, ఫ్యూ, మెనీ అండ్ లిటిల్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ చూపిస్తున్నాం మనం కొన్నింటిని మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ వర్డ్స్గా చెప్పుకోవచ్చు. ఆ వర్డ్స్ ఏంటివంటే ఆల్ ద పీపుల్, ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద గర్ల్స్, ఆల్ ద బాయ్స్. ఈ విధంగా మనకు ఆల్ కానీ, నో వన్, నో బడీ, నథింగ్ ఇటువంటి పదాలు. నెక్స్ట్ ఫ్యూ స్టూడెంట్స్, ఏ ఫ్యూ గర్ల్స్, ఏ ఫ్యూ థింగ్స్ ఈ విధంగా ఏ ఫ్యూ వచ్చిన. నెక్స్ట్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్, మెనీ పీపుల్, మెనీ పేపర్స్, మెనీ బుక్స్ ఈ విధంగా మెనీ అనే వర్డ్ వచ్చిన, లిటిల్ అని వచ్చిన ఇటువంటి పదాలు మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వన్, దేర్ ఆర్ 4 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దేర్ ఆర్ ఎంతమంది ఉన్నారు, అక్కడ 4 విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 4 అనే నెంబర్ వచ్చింది చూడండి, ఇది క్వాంటిటీని తెలియజేస్తుంది. ఆల్ మొత్తం అందరూ అంటాం కదా, మొత్తం అందరిలో ఇక్కడ మనం 4 మాత్రమే చెప్తున్నాము, ఇక్కడ నెంబర్ని చెప్తున్నాము. దేర్ ఆర్ 4 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆల్ ద గర్ల్స్ మొత్తం అందరూ అంటే క్లాస్లో కానీ లేదా ఊర్లో కానీ ఆల్ ద గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్. మొత్తం అందరూ కూడా చాలా అందంగా ఉన్నారు, అమ్మాయిలు అందరూ అందంగా ఉన్నారు. ఇక్కడ మొత్తాన్ని మనం చెప్తున్నాము, ఇది క్వాంటిటీని గురించి. సో ఆల్ ద గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్. నెక్స్ట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పూర్. అక్కడ నివసిస్తున్న వాళ్ళలో కొంతమంది చాలా పేదవాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఆల్, నో, ఫ్యూ, మెనీ అండ్ లిటిల్. ఇవి మనము క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్. ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
దీస్ అడ్జెక్టివ్స్ ఇండికేట్ ఏ నౌన్ ఇన్ ఏ నాన్ స్పెసిఫిక్ వే. మనం నాన్ స్పెసిఫిక్గా ఉన్న మనము నౌన్ విధానాన్ని మనం స్పెసిఫిక్ పర్టికులర్గా అది చెప్పము, ఏదో ఒకటి అన్నట్లు చెప్తాము. దాన్ని మనము నాన్ స్పెసిఫిక్ పర్టికులర్గా అయితే కాదు అది అంటాం. ఏదంటే వాళ్ళలో ఎవరొకరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని ఎవరెవరు రమ్మని అంటాం. ఎవరిని అంటే ఎవరొకరు, ఎవరైనా సరే, పర్టికులర్గా ఆ అబ్బాయిని చెప్పట్ల, ఎవరెవరు అన్నట్లు ఇక్కడ కూడా నాన్ స్పెసిఫిక్ నౌన్స్ని మనము ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్లో చూడవచ్చు. దే గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ బట్ నాట్ ఆల్. నీకు ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా, అంటే 8th క్లాస్ స్టూడెంట్స్ను ఎవరు రమ్మని అంటాం, ఎవరినంటే ఎవరైనా సరే అంటాము, అంటే కొద్దిగా ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ అనేది. ఏది 8th క్లాస్ స్టూడెంట్స్ అని. అందులో మనం పూర్తిగా ఇస్తున్నామా, 8th క్లాస్ స్టూడెంట్స్లో పలానా వాడే రఘు అనే అబ్బాయి షార్ట్గా ఉంటాడు, అతను పలానా కొడుకు, పలానా వ్యక్తి కొడుకు అని ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. జస్ట్ 8th క్లాస్ పిల్లల్ని ఎవరినో రమ్మను అన్నట్లు మనము నాన్ స్పెసిఫిక్ వేలో మనం చెప్పినట్లయితే దాన్ని మనము ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, మచ్ ఎక్కువగా, సెవెరల్, సమ్ ఇటువంటి పదాలు మనకు కనపడితే దాన్ని మనము ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్, సమ్ డాగ్స్ కిల్డ్ ద అనిమల్. ఇక్కడ ఏదో ఒక జంతువు చనిపోయి ఉంటుంది. ఈ జంతువుని ఎవరు చంపేశారు అంటే సమ్ డాగ్స్ కిల్డ్ ద అనిమల్. ఏదో కొన్ని కుక్కలు, ఏ కుక్క అంటే మీ ఇంటి దగ్గర ఉండేది, మా ఇంటి దగ్గర, లేకపోతే వేరే ఊరి కుక్కలు అంటే చెప్పట్లేదు, ఏదో కొన్ని కుక్కలు చంపేశాయి అని చెప్పడం, జస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తిగా అయితే కాదు. కాబట్టి దాన్ని ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఈచ్ టీమ్ విల్ కమ్ హియర్ టుమారో మార్నింగ్ అంటే ప్రతి టీం ఇక్కడికి వస్తుంది. ఈచ్ టీం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, సెవెరల్ పీపుల్ లివ్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్ అంటే సెవెరల్ పీపుల్ అనేది ఇక్కడ మనము ఇండెఫినెట్, చాలామంది అంటున్నాం కానీ ఎవరైనా చెప్పట్లా. సెవెరల్ పీపుల్ అని కానీ, ఈచ్ టీమ్ కానీ, సమ్ డాగ్స్ అనేవి మనము ఇండెఫినెట్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. పొసెసివ్ అడ్జెక్టివ్స్. దీస్ అడ్జెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ ఓనర్షిప్. పొసెసివ్ అంటేనే ఓనర్షిప్. ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ మనకి ఓనర్షిప్ అంటే కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఏ పెన్ అంటే నా దగ్గర పెన్ ఉంది అని, ఆ విధంగా ఓనర్షిప్ అనే విధానాన్ని ఇక్కడ చూపిస్తుంది. పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇన్క్లూడ్ హిజ్, హర్, మై, దేర్. మనకి పొసెసివ్ అడ్జెక్టివ్లో మనకు ముఖ్యమైన వర్డ్స్ ఏంటివి అంటే మనకు హిజ్ అని, హర్ అని, మై లేదా దేర్ అనే వర్డ్స్ కనపడితే అదే పొసెసివ్ అడ్జెక్టివ్. There is a corresponding possessive adjectives for each of the personal pronoun. Personal pronoun అంటే ఏంటి అంటే మనకు ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్, వీటిని మనము పర్సనల్ ప్రొనౌన్ అంటాము. ఇవి మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనేది కరస్పాండెంట్ అని దానికి ఒక సంబంధం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అనేది చూడండి. ఐ ఫర్గాట్ మై బ్యాగ్ టు బ్రింగ్ అంటే నా బ్యాగ్ను తేవడం నేను మర్చిపోయాను. ఇక్కడ మై అనేది బ్యాగ్ అనే నౌన్కి ఇక్కడ మై అనే వాడాం కాబట్టి ఇక్కడ మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్స్. అదేవిధంగా ఐ ఆల్వేస్ ఫాలో యువర్ వర్డ్స్. నువ్వు ఏం చెప్పినా కూడా నేను ఫాలో అవుతాను, ఇది చేయమంటే అది చేస్తాను. ఇక్కడ మనకి యువర్ అనే వర్డ్ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వర్డ్, హీజ్ సైకిల్ ఈజ్ స్టోలెన్ బై సమ్వన్. అతన్ని సైకిల్ ఎవరో కొట్టేశారు. స్టోలెన్ అంటే అది కొట్టేయడం అనేది జరిగింది. ఇక్కడ హిజ్ సైకిల్, హిజ్ అనేది మనము పొసెసివ్ అడ్జెక్టివ్గా చూడవచ్చు. హిజ్ సైకిల్, సైకిల్ అనేది నౌన్ ముందు హిజ్ అన్నాం కాబట్టి దీన్నే పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్, వి సా హిజ్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఇక్కడ వి సా హిజ్ అనేది కూడా ఇక్కడ ఇది థర్డ్ వన్లో కూడా హిజ్ అండ్ ఫోర్త్ వన్లో కూడా హిజ్ డ్యాన్స్, హిజ్ సైకిల్. కాబట్టి వీటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే హిజ్ వర్డ్ కానీ, హర్ కానీ, మై కానీ, దేర్ అనేది కనబడితే మనం పొసెసివ్, తర్వాత ఒక నౌన్ అనేది ఉండాలి, వాటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్. కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ వన్ దట్ కాంపౌండ్ ఆఫ్ మల్టిపుల్ వర్డ్స్. మల్టిపుల్ వర్డ్స్ అంటే
రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. వాటిని కాంపౌండ్ వర్డ్స్గా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ దట్ కాంపౌండ్ ఆఫ్ మల్టిపుల్ వర్డ్స్. దీస్ అడ్జెక్టివ్స్ ఇన్క్లూడ్ 3 hour. మనకి అడ్జెక్టివ్ ఏ విధంగా ఉంటాయంటే 3 hour అనేది ఇక్కడ 3 ఉంది, అవర్ ఉంది, ఈ రెండు కలిసి ఒక పదంగా. అదేవిధంగా 2 foot, 200 words, పార్ట్ టైం. ఇక్కడ ఈ పదాలు మనం కాంపౌండ్ అడ్జెక్టివ్ వర్డ్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దే ఆర్ యూజువలీ జాయిన్డ్ బై హైఫన్ బట్ నాట్ ఆల్వేస్. ఇవి హైఫన్ అనే దాంతో ఇవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. హైఫన్ అనే ఒక చిన్న డాష్తో అది రెండు పదాలను కలపడం వల్ల వీటిని కాంపౌండ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్: దిస్ ఈజ్ ఏ 4 foot టేబుల్. అంటే దీని లెంత్ ఎంత, ఈ టేబుల్ యొక్క లెంత్ ఎంత అంటే 4 foot, 4 అడుగులు ఉన్న టేబుల్ ఇది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఒక భయంకరమైన హత్య. ఇక్కడ కోల్డ్ బ్లడెడ్ మధ్య హైఫన్ అనేది మనము చూసాము. హైఫన్ అనేది చూస్తున్నాం కాబట్టి వీటిని కోల్డ్ బ్లడెడ్, 4 foot అనేది కాంపౌండ్ అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యూ హ్యావ్ టు బీ ఓపెన్ మైండెడ్. ఓపెన్ మైండెడ్, మైండెడ్ అంటే ఇక్కడ ఓపెన్గా ఏదైనా సరే నిజాయితీగా ఓపెన్గా ఉండాలి. యూ హ్యావ్ టు బీ, నువ్వు ఉండాలి. ఏ విధంగా అంటే ఓపెన్ మైండెడ్. వీటిని మనము ఓపెన్ మైండెడ్, కోల్డ్ బ్లడెడ్, 4 foot మనము కాంపౌండ్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, ఆర్టికల్ అడ్జెక్టివ్స్. మనం ఇదివరకే మనము లాస్ట్ వీడియోలో ఆర్టికల్ అనే వీడియో చూడండి. దాన్ని మనము ఆర్టికల్స్ని ఏ అండ్ ది, వీటిని మనము ఆర్టికల్ అడ్జెక్టివ్స్ అని అంటాము. ఇక్కడ డెఫినేషన్ చూస్తాం. ఆర్టికల్ కెన్ ఫంక్షన్ యాజ్ ఆర్టికల్ అడ్జెక్టివ్స్. మనకు ఆర్టికల్స్ ఉన్నాయి కదా, మనం డెఫినెట్ ఆర్టికల్స్, ఇన్డెఫినెట్ ఆర్టికల్స్, అవే ఆర్టికల్ అడ్జెక్టివ్స్గా ఇవి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ యూ మే నో, నీకు తెలిసినట్లు, తెలిసిన విధంగా. యాజ్ యూ మే నో దేర్ ఆర్ ఓన్లీ 3 articles ఇన్ గ్రామర్. గ్రామర్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే 3 articles ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ 3 articles ఇన్ గ్రామర్, ఏ, అండ్, ది, ఆర్, ద. వీటిని మనము 3 articles అని అంటాము. వీటిలో మనం ఎగ్జాంపుల్ చూస్తే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ బుక్ ముందు దా వాడినాం కదా, పర్టికులర్గా ద బుక్ అనే ఆర్టికల్ని వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ద అనేది మనము ఆర్టికల్ అడ్జెక్టివ్ అంటాము. ద బుక్, ఆ పుస్తకం అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఏ గర్ల్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్. ఒక పాప రూమ్ లోపలే ఉండిపోయింది, ఉంది అని చెప్పవచ్చు. ఇక్కడ ఏ ఫస్ట్ దాంట్లో అయితే ద, రెండో దాంట్లో అయితే ఏ. మనకు గర్ల్ ఉంది, అలాగే బుక్ ఉంది. ఆ విధంగా మనము ఏ గర్ల్, ద బుక్, వీటిని ఆర్టికల్ అడ్జెక్టివ్స్ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, యాన్ ఓల్డ్ ఉమెన్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్. అంటే ఓల్డ్ ఉమెన్ ఇక్కడ క్రాస్ చేస్తూ ఉన్నది. ఏదంటే రోడ్డుని. యాన్ ఓల్డ్ ఉమెన్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్. ఇక్కడ ఆర్టికల్స్ ఏంటేంటివి అంటే ఫస్ట్ ద బుక్లో ద, ఏ గర్ల్లో ఏ, యాన్ ఓల్డ్ ఉమెన్లో యాన్. మనం ద, ఏ, యాన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఏ, యాన్, ద మనం ఆర్టికల్ అడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు.